హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ క్లాస్లో నేను 3 సమ్స్ గురించి డిస్కస్ చేస్తానండి. ఫస్ట్ సమ్ ఎక్సర్సైజ్ 13.2లో 4th సమ్. వాళ్ళు మనకి డేటా ఇచ్చారు, క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ టీచర్ అని, ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంట. మనం ఇప్పుడు ఇచ్చిన ఈ క్లాస్ ఇంటర్వెల్స్కి అన్నిటికీ మీన్ 3 క్యాలిక్యులేట్ చేయాలి. యాజ్ టీజ్ మనకి తెలుసు కదండి మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో, నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఎక్స్ఐ వాల్యూ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ఐ అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2. నేను ఇంకా డీటెయిల్గా చెప్పడం లేదండి, లాస్ట్ క్లాస్లో మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ క్లాస్లో డైరెక్ట్గా వేస్తున్నా ఎక్స్ఐ వాల్యూస్. ఇట్లా నేను ఎక్స్ఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశా. ఎక్స్ఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ చూస్తే మనకి పెద్ద వాల్యూస్గా ఏం కనిపించడం లేదండి, మీడియం వాల్యూస్గా ఉన్నాయి. సో నేనేం చేస్తున్నానంటే వీటిలో ఒక వాల్యూని నేను ఏ అనుకుంటున్నా, అది 37.5. 37.5 ఏ అనుకుంటే డిఐ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా. డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఏ అంటే ఎంత? 37.5. ఇక్కడ ఎక్స్ఐ వాల్యూ ఎంతండి? 17.5 మైనస్ ఏ అంటే 37.5 అంటే ఎంత? -20. అలాగే 22.5 మైనస్ 37.5 అంటే -15. 27.5 మైనస్ 37.5 అంటే -10. 32.5 మైనస్ 37.5 అంటే -5. ఇట్లా నేను డిఐ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేశానండి. ఇప్పుడు నేను ఎఫ్ఐ ఇంటూ డిఐ వాల్యూస్ తీసుకుంటున్నా, అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇంటూ డిఐ. 3 ఇంటూ -20 -60, 8 ఇంటూ -15 -120, 9 ఇంటూ -10 -90, 10 ఇంటూ -5 -50. ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదండి. అలాగే 2 ఇంటూ 15 అంటే 30. ఓకేనా? ఇవన్నీ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశానండి. తర్వాత వచ్చేసేటప్పటికి ఈ వాల్యూస్కి నేను ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ ద్వారా మీన్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్కి ఫార్ములా ఏంటండి? ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ. ఏ ఎంతండి? 37.5 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ -290 మైనస్ సమ్మేషన్ ఎఫ్ఐ అంటే 35 అంటే ఎంత? 29.5. ఇప్పుడు మోడ్ తీసుకుందామండి. మోడ్కి మనం ఏం చేయాలండి? ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్లో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏది ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి. ఆ ఫ్రీక్వెన్సీని మనం F1 కింద తీసుకోవాలి. తర్వాత ఆ ముందు ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని F0 అని, దాని తర్వాత ఫ్రీక్వెన్సీని F2 అని, దాని ముందు ఫ్రీక్వెన్సీని ఏదైతే ఉందో దాని F0 అని, దాని తర్వాత ఫ్రీక్వెన్సీని F2 అని తీసుకోవాలి. ఇట్లా మనం తీసుకున్న వాల్యూస్ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్కి ఫార్ములా ఏంటండి? ఎల్ ప్లస్ F1 మైనస్ F0. మీకు ఇంకా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయండి, అలాంటప్పుడు ఇట్లా రాసుకోండి. ఏదైతే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉందో అది F1, దాని ముందు ఫ్రీక్వెన్సీ F0, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ F2. అర్థమైందండి? మీకు ఏదైనా డౌట్లు వస్తే ఇట్లా రాసుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు F1 ఎంతండి? 10. F0 ఎంతండి? 9. F2 ఎంత? 3. చూసారా ఎక్కడ కన్ఫ్యూజ్ వచ్చింది? F2 ఎంత? 3. ఇప్పుడు ఇలా చూడండి, F1 మైనస్ F0 అంటే 10 మైనస్ 9 బై 2F1. 2F1 అంటే ఎంతండి? 2 ఇంటూ 10 అంటే 20 మైనస్ F0 అంటే -9 మైనస్ F2 అంటే 3 ఇంటూ 5 అంటే 10 మైనస్ 9 అంటే ఎంత? 1. 1 ఇంటూ 5 అంటే 5 మైనస్ 20 మైనస్ 12 అంటే ఎంతండి? 8. ఇలా కన్ఫ్యూజ్ వస్తుంది. 8 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 30.56 వస్తుందండి. 30.56.
సో ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి మోడ్. నెక్స్ట్ సమ్లో ఇంకా డీటెయిల్గా చెప్తానండి. చూడండి, ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు. ఇది ఎక్సర్సైజ్ 13.2లో 5th సమ్. ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో మ్యాక్సిమం క్లాస్ ఇంటర్వెల్ ఏంటండి? 18. దాన్ని నేను 18ని నేను F1 కింద తీసుకున్నా. దాని ముందు ఫ్రీక్వెన్సీ ఏమవుతుందండి? 18 F1 అయితే దాని ముందు ఫ్రీక్వెన్సీ F0, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ F2. సో మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. L అంటే ఎంతండి? 4000 ప్లస్ F1 అంటే 18 మైనస్ 4 బై 2F1 అంటే 2 ఇంటూ 18 అంటే 36 మైనస్ F0 అంటే -4, F2 అంటే -9 ఇంటూ 1000 అంటే 4000 ప్లస్ ఇవన్నీ సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వచ్చిందండి. ఈ వాల్యూని నేను ఇంకా సింప్లిఫై చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. ఇక్కడ మోడ్లో మన ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోయేది ఈ F1, F0, F2 దగ్గర. సో మీరు ఒక చిన్న టిప్ ద్వారా మనం ఇచ్చేయచ్చు. మనం ఏదైతే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మనం F1 అనుకుంటాం, దాని ముందు దాన్ని F0 అని, దాని తర్వాత దాన్ని F2 అని ఫ్రీక్వెన్సీ తీసుకోవచ్చు. ఇట్లా మనం ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మోడ్. మీకు అర్థమైంది కదండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీకు ఏమైనా అనుమానం వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.